మన బాబు గురించి మాట్లాడదామన్నా. అసలు బాబు అంటే ఏంది? జై బాబు, జై జై బాబు, బాబులకే బాబు, రూప్ బాబు, సంక్రాంతి బాబు, మన మహేష్ బాబు, ఎమోషనల్ బాబు, మన మహేష్ బాబు. ఆ స్వాంగ్ ఏందన్న? జై బాబు ఆ స్వాంగ్ ఏందన్న? ఆ ఎలివేషన్ ఏందన్న? సినిమా ఫ్లాప్ కాదన్న. ఇండస్ట్రీని ఎరుపెక్కించ ఎవరైనా రక్తంతో బాక్స్ ఆఫీస్ని ఎరుపెక్కించడం చూసాం కానీ గుంటూరు కారంతో బాక్స్ ఆఫీస్ని ఎరికెక్కించడం చరిత్రలో లేదన్న. అంత ఎమోషనల్తో బాక్స్ ఆఫీస్ని ఎరుపెక్కించి పడేసిండన్న, మామూలుగా ఎరుపెక్కించలేదు. అసలు మహేష్ బాబు కామెడీ, అన్న అసలు అసలు కామెడీ, అసలు మహేష్ బాబు కామెడీ టైమింగ్ అయితే కలేజాలో సినిమా చూసి ఫిదా అయిపోయాం. దానికి మించిన కామెడీ టైమింగ్ ఇచ్చాడు అన్న. మహేష్లో కూడా ఈ విధంగా డ్యాన్స్ ఎలివేషన్. ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి డ్యాన్స్ గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పటి నుంచి డ్యాన్స్ గురించి మహేష్ బాబు గురించి మాట్లాడుకునే శైలి ఎదిగిపోయామన్న. అసలు అసలు శ్రీలీల అన్న, మేమేదో థియేటర్కి శ్రీలీల ఏదో నార్మల్ మూవీలో ఫస్ట్ హాఫ్లో మహేష్ బాబు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అన్న. ఫైట్ సీక్వెన్స్ తర్వాత మహేష్ బాబు శ్రీలీలతో వచ్చే ఎపిసోడ్స్ అన్న సినిమాకి హైలైట్. మొత్తం లాస్ట్ క్లైమాక్స్ అయితే అదర్వా అన్న. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమా. అరే ఆగు, నా చౌకాడ కొడితే కొడతా నేను. ఫస్ట్ చెప్తాను ఆగు, ఫస్ట్ మళ్ళీ కొడతా. మళ్ళీ సినిమా అన్న, సినిమాలో స్టోరీలో దమ్మే లేదు. అరే ఇక రావాను, అరే అని ఉండని, ఇక రారా నువ్వు పక్కకు నిలవని నేను చెప్పింది నువ్వు ఫస్ట్, తర్వాత నువ్వు మాట్లాడు. సినిమా కోసం వీళ్ళు ఫ్యాన్స్ కదా, ఎగవాడి సినిమా ఫ్లాపే ఉంది. చైదీరా అట్లా సినిమా అట్టర్ ఫ్లాపు. కానీ మనసులో బాధ పెట్టుకొని ఆడు కారం తిని ఏడుస్తున్నాడు. లోపల కారం, ఆ గుంటూరు కారం పెట్టే బదులు ఈయనకి కారం మిరపకాయలు పెట్టి మా ఉంది. అదే మిర్చి సినిమాకు మిరపకాయలు దండేసిన ఎట్లిట్టయింది. నువ్వు నాకు పెడుతున్నావు జరుగు విన్నావా? ఇవన్నీ ఏడ్చుకుంటావు. పిచ్చోడు కారం తిని, ఆ మిరపకాయలు తిని కారంతోని ఆ బాధతోని ఆయనకి మాట్లాడనికవే అవుతలే. అసలు ఆడు సినిమా చూసిండో లేదో అది తెలుసుకోరు. కుర్చీ మాడతా ఆడు విను. మహేష్ బాబు త్రివిక్రమ్ ఇద్దరు మడత పడిపోయారు. అర్థమైపోయిందా? త్రివిక్రమ్ మహేష్ బాబు ఇద్దరు మడత పడిపోయారు ఈ సినిమాతోని. రే వాళ్ళు ఇద్దరు మడత పడిపోయారు, వాళ్ళతో పాటు నువ్వు మడత పడతావు. చెప్తున్నా అన్న, దయచేసి మీ పెద్ద డైరెక్టర్లు ఇట్లాంటి పెద్ద హీరోలతోని తీస్తున్నారు. మీరు కలెక్షన్ల కోసం తీస్తున్నారు కానీ ఒక మంచి కథను, ఎందుకంటే 150 రూపీస్ టికెట్ని 413 రూపీస్ చేసిరు. మీరు ఇంత రేట్లు చేస్తే, అరే ఆగ్రా, ఇంత రేట్లు చేస్తే ఇన్ని పైసలు పెట్టి మేము చూస్తున్నాం. గరీబోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. ఎట్లా గరీబోళ్ళు లేబర్ పని చేసేటోళ్ళు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, ఎంతోమంది గరీబోళ్ళు ఉంటారు. అభిమానులకు ఏంటంటే సినిమా ఫ్లాప్ అయిన సినిమాకు నువ్వు ఇట్ట అంటావు, కొడతా మళ్ళీ మడతా పెడతా. విన్నావానా? ఆ మిరపకాయలు తిని ఆడు బాధపడి ఏడుస్తుండే కానీ లోపల మాత్రం మొత్తం బాధనే ఉంది. సినిమా ఫ్లాప్ అయిన బాధనే. మీరు కావాలంటే ఈ రోజు ఒక్కరోజు కాదు, మీరు రండి, రేపు రండి, ఎల్లుండి రండి. అరే ఆగరా, రేపు రండి, ఎల్లుండి రండి, 3 రోజుల తర్వాత రండి. ఈ కలెక్షన్లు ఇట్లా 500 కోట్లు వచ్చింది అనుకో, నేను బట్టలు ఇప్పి ఇదే రోడ్డు మీద తిరుగుతా. అట్టర్ ఫ్లాప్ సినిమా రే కరారా మండుతుందంటే అది లోపల బాధ. ఇంద్రా నేను ఒక మాట చెప్తా, ఇంద్రా నువ్వు ఏడవకరా. మిరపకాయ ఏం ఎక్కించిండు? ఎక్కించాడన్న. మనకు తెలియని కొత్త మహేష్ బాబుని చూసామన్న. వీళ్ళు ఫ్యాన్స్ కారం కొట్టుకోవాలి సినిమాలు చూసి. అన్న కారం తేడా లేదన్న, ఎమోషన్ తేడా వచ్చామన్న. నువ్వు తిన్నావు ఎందుకురా మన కారం ఎందుకు తిన్నాడు? కారం ఎందుకు తిన్నాడు? సినిమా ఫ్లాప్ ఉంది కాబట్టి ఆడు కారం తిన్నాడు. ఆడు సినిమా హిట్ అయితే ఆడు ఆ దండ మహేష్ బాబుకి వేస్తుండే, ఆడేసుకోబోతుండే. ఆ దండ మహేష్ బాబుకి వేస్తుండే. నేను వేసిన, ప్రభాస్కి వేసిన మిర్చి సినిమాకు.
మీరు కావాలని ఫ్లాప్ అంటున్నారని చెప్తున్నారు. నేను కావాలని నేను ఎందుకంటే భయ్ ఇగో అరే చెయ్యి బే నేను చెప్తున్నా కదా భయ్యా మీకు ఇవ్వాలా కాదు ఈరోజు ఇప్పుడు 7 గంటల షోలో మొత్తం మీకు తెలిసిపోతుంది నేను చెప్పేది అబద్ధం అయితే. నేను ఇగో 1 గంటలకు చూసినాను నేను సినిమా. నీకు ఇది కావాలంటే 1 నిమిషం చూపిస్తాను. ఇగో నైట్ 1 o'clock నేను షో పోయినా. ఎఫ్రో సీట్ 7 నెంబర్ 17 చూసుకోరు కావాలంటే విన్నారా. కానీ ఆ సినిమా మొత్తం ఫ్లాప్ ఉంది. సినిమాలో కానీ ఒకటే నచ్చుతుంది, ఆ శ్రీలీల డ్యాన్స్ కోసం చూసాలి అంతేగాని ఇంకేం లేదు.